ఖచ్చితంగా ప్రతి క్రైస్తవునికి దేవుని స్వరం వినే చాలా అవకాశాలు ఉంటాయి. అంటే దేవుడు మనం గ్రహించకపోయినా చాలా రీతిలుగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మనతో చాలా రీతిలుగా మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు కొంతమంది వ్యక్తుల ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు సిచ్యువేషన్స్ ముందుకు తీసుకొచ్చి సిచ్యువేషన్ ద్వారా మాట్లాడతాడు. అయితే మనకి కొంచెం ముందు జనరేషన్ కనుక వెళితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దర్శించేవాడు. ఈరోజు ప్రవక్తలకు కానీ ఎవరైనా ఇదిగో దేవుడు నాతో మాట్లాడతాడు అనేవారికి కానీ సమాజంలో పబ్లిసిటీ బాగా పెంచు. ఇప్పుడు ఉదాహరణకు మన చర్చలు ఎప్పుడన్నా వాళ్ళ సమస్యతో వచ్చారు ఇట్లా చెప్పాను అనుకోండి, ఇది తీసి కనుక వీడియో పెట్టి బయట ఎక్కడన్నా పోస్ట్ చేస్తే అమ్మో మాకు కూడా చెప్పేస్తారని పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. అంటే చెప్పని పక్కన పెడితే ఎందుకు ప్రజల్లో దీన్ని ఇంత హైలైట్ చేస్తున్నారు, ఎందుకు ఇంత హైలైట్ అయిపోతుందంటే ప్రజల్లో దేవుని స్వరాన్ని వినేవారు తగ్గిపోతున్నారు. దేవుడు ఎవరితో మాట్లాడతాడు? ప్రవక్తలతో మాట్లాడతారా? దేవుడు ఎవరితో మాట్లాడతాడు? ఓన్లీ భాషలతో మాట్లాడతారా? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి కొంతమందిని దేవుడు ఎక్స్ప్రెషన్ గా ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళని ప్రవక్తలు అనబడ్డారు. వాళ్ళు ఏమనబడ్డారు? ప్రవక్తలతో మాత్రమే దేవుడు మాట్లాడాడు. కానీ కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి మనమందరం కూడా దేవుని స్వరాన్ని వినడానికి అర్హులమే. మనందరితో కూడా దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎవరైనా కావచ్చు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నువ్వు డ్రైనేజీలో క్లీన్ చేసే వ్యక్తి అయినా, అంటూ తోలుకునే వ్యక్తి అయినా, ఇళ్ళకి తిరిగి పనిచేసుకునే వ్యక్తి అయినా కావచ్చు, నీతో దేవుడు మాట్లాడతాడు. మాట్లాడతాను. ఎందుకు మాట్లాడతాడని నేను స్పష్టంగా చెప్తున్నానంటే వాక్యం స్పష్టంగా సర్వేసింది. అంత్య దినముల మీద మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. కుమ్మరించినప్పుడు ఏం జరిగింది? నీ కుమారులు నీ కుమార్తెలు ప్రవచిస్తారు, నీ యవ్వనులు దర్శనములు చూపురు, నీ వృద్ధులు కళ్ళగందురు అన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఎవరిలోనికి వస్తాడో, పరిశుద్ధాత్ముడు ఎవరిలో పని చేస్తాడో వారు ఏం చూడగలుగుతారు? దైవ దర్శనాన్ని చూడగలరు. ఇప్పుడు నా ప్రశ్న, పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? మరి ఉంటే మీరు దర్శనాలు చూస్తున్నారా చూడలేదా? చూస్తున్నాగా? ఒకడు చూస్తున్నాడా? ఎంతమంది దర్శనాలు చూశారండి? వారికి దేవుడు ఎప్పుడైనా దర్శనంలో మాట్లాడా? చాలా మంది ఈ స్పృహ కలిగి లేక ఈరోజు ఎన్నో చోట్ల పరిగెత్తుతూ ఉంటారు. అక్కడ విందాం ఇక్కడ విందాం దేవుడి స్వరాన్ని. కానీ దేవుడు ఏం చేస్తుంది సార్? నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, కానీ వినే మనసు నీకే ఉండాలి. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? సంఘముతో ఆత్మశిక్షణ మాట చెబుతావాడు. అంటే ఎవడు వింటాడు దేవుడు మాట్లాడుతున్నాడు అంటే? దేవుడు మాట్లాడేటప్పుడు చెవులు ఉన్నవాడు వింటాడు. ఈ రాత్రికాల సమయంలో ఎందుకు నేను ఈ విషయాలు ప్రస్తావన తీసుకొస్తానంటే దేవుడు మా అందరితో మాట్లాడే కొన్ని వీటిలో మాట్లాడే కొన్ని మార్గాల్లో ఒక మార్గం వాక్యము. రెండవది ఏంటి తెలుసా? దర్శనము, కళలు. ఖచ్చితంగా మనందరం కూడా కళలు కనేవారిగా మారిపోవాలి, దర్శనాలు చూసేవారిగా మారిపోవాలి. అన్యజనులు మీ దగ్గరకు వచ్చి దర్శనాలు అడగాల. ఏం చేయాలా? ఎవరి వల్ల సాధ్యము కానీ దర్శనాలు చూసే వాళ్ళ వల్ల సాధ్యమైంది. రాజ్యం మీద భయంకరమైన ఉపద్రవం వచ్చింది. ఏమొచ్చింది? ఎక్కడ? అమెరికాలోనా? నెబుకద్నెజర్ కాలంలో మీకు ఇంకా అర్థం కాదని దానియేలు కాలంలో భయంకరమైన ఉపద్రవం ఏంటంటే రాజైన నెబుకద్నెజరు ఒక కళ కంటాడు. కళగని దీన్ని అర్థం చెప్తారు రండి అని చెప్పేసి మంత్రజ్ఞులు తీసుకొస్తాడు, జ్యోతిష్యులు తీసుకొస్తాడు, అందరినీ తీసుకొస్తాడు. తీసుకొస్తే ఎవరి వల్ల కాదు. అప్పుడు రాజు కోపం వస్తుంది. కోపం వచ్చి ఏమంటాడు తెలుసా? అరే ఎంతమంది జ్ఞానాలు కనబడి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది డిగ్రీ చేసే వాళ్ళందరూ లేకపోయినా చెప్తాడు. ఇప్పుడు రాజు పాపం ఏమైంది? అందరినీ చంపేస్తారు. ఇప్పుడు ఎందుకు ఎవరు రాజు యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేపారు, రాజు యొక్క బాధను తీర్చలేపారంటే రాజు కళను అర్థం చెప్పడం వల్ల రాజు ఏం చేశాడు తెలుసా? కళ యొక్క భావాన్ని మర్చిపోవడం పక్కన పెడితే కళనే మర్చిపోయాడు పూర్తిగా. ఏం మర్చిపోయాడు? ఇప్పుడు కళని మర్చిపోతే కళను మర్చిపోయిన రాజుకి కళ చూసిన వాళ్ళు గుర్తునిద్దా, కళ చూసిన వాళ్ళు గుర్తునిద్దా? ఇప్పుడు మీరు కలగన్నారు అనుకోండి, మీ కళ మీకు గుర్తుండిద్దా, నాకు గుర్తుండిద్దా? మీ కళ మీరు చూడగలరా, నేను చూడగలనా? చూడలేదు. ఇప్పుడు వీళ్ళందరూ అంటారు బాబు అది దేవుడి తప్ప ఎవరు చేయలేరు నాయన, మా వల్ల కాదు అంటే అప్పుడు చంపేమన్నాడు రాజు. అప్పుడు దానియేలు ఏం చేస్తాడు తెలుసా? బాబు నువ్వు సంపాదించలేదు,
మా దేవుడు జీవం కలిగిన దేవుడు, ఆయన మాట్లాడతాడు, కొంచెం సమయం ఇవ్వని చెప్పేసి వెళ్ళి కనిపెట్టి ప్రార్థన చేస్తాడు. కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు జరిగేది తెలుసా? ఏ దర్శనాన్ని అయితే నెబుకద్నెజరు చూశాడో అదే దర్శనాన్ని దేవుడు ఎవరికి బయలుపరుస్తాడు? దానియేలుకి బయలుపరుస్తాడు. ఎందుకు చెప్తానంటే, ఈ రోజు నువ్వు నేను దర్శనములు చూసే వ్యక్తిగా ఉంటే నీ జీవితం నా జీవితం సాధారణమైన వ్యక్తుల్లాగా ఉండదు. నీ జీవితం నా జీవితం చిన్నదానికి పెద్దానికి అడామిడి పడిపోయి ఏడు చేసి గొగ్గలు పెట్టేంత అవకాశం ఉండదు. ఎందుకో చెప్పనా? దర్శనము కలిగిన వాడు ఖచ్చితంగా ఎన్నడూ కూడా వాడి మీద వాడు నమ్మకం పెట్టుకోడు. ఇప్పుడు దానియేలు దేవుడి మీద నమ్మకం పెట్టాడా, తన మీద తన నమ్మకం పెట్టాడా? అందరూ ఏమన్నా తెలుసు, దానియేలుని దేవతల్లో ఒకటి బాబు అన్నాడు. కానీ దానియేలు ఎవరు హైలైట్ చేశాడు తెలుసా? దేవుడిని హైలైట్ చేశాడు. మరణకరమైన పరిస్థితి దానియేలు అయితే నిలబడినప్పుడు ఎందుకు దానియేలు విశ్వాసంలో చెదిరిపోదా? ఎందుకు అడామిడి పడిపోయాడంటే ఖచ్చితంగా దేవుడి యొక్క సామర్థ్యం ఏంటో దానియేలుకి తెలుసు. దర్శనములు చూసే వ్యక్తిగా నువ్వు ఉంటే ఏమైనా తెలుసా? నువ్వు దేవుడి సామర్థ్యాన్ని గ్రహించగలవు. నువ్వేం చేయాలా? ప్రతి చిన్నదానికి పెద్దదానికి నాకు ఫోన్ కొట్టాలి, అంతేనా? నాకు కాదు ఫోన్ కొట్టాల్సింది, దేవుడికి ఫోన్ కొట్టండి. అత్తని చెప్పి ఫోన్ తీసుకున్నావు మాస్టర్ గారు, మరి నీకు ఇచ్చేగిద్దో లేకపోతే దెయ్యం వాడుకున్నది అర్థం కావట్లా. ఫోన్ తీసుకుని ఏసీలో స్తోత్రం అంటున్నాడు, ఆ ఏసీతో మాట్లాడుతాను అంటున్నాడు. ఎట్లాంటి వాళ్ళు తయారయ్యారు క్రైస్తవ సమాజంలో. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, దేవుడు కోరుకుంటాడు మీతో మాట్లాడాలని, దేవుడు ఇష్టపడతాడు మీతో మాట్లాడటానికి. ఇప్పుడు నా ప్రశ్న, మీరు దేవుడితో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారా? దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడుతున్నారా? ఎందుకు దర్శనాలు కనేవారిగా, కళలు కనేవారిగా మనం మారాలంటే వాక్యం ఇలా సెలవిస్తుంది. సామెతల గ్రంథం మీ అందరూ కూడా సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. సారీ అంతే 29:18. 29:18 సామెతల గ్రంథం. దైవభక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతూ ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. ఇప్పుడు ఇదే మాట ఇంగ్లీష్ లో ఏముందంటే, దర్శనము లేని వాడు నశిస్తాడు ఉంది. ఏముంది అంటే, ఎందుకు మీరు దర్శనాలకు పొందుకునే వారికి ఉండాలి, దర్శనాలు చూసే వారికి ఉండాలని చెప్తున్నానంటే, దర్శనము చూడని వాడు, దర్శనము లేని వాడు ఖచ్చితంగా నశిస్తాడు. ఎందుకు నశిస్తాడంటే, దర్శనము కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? మీ పిల్లల గురించి మీరు చూడగలుగుతారు. ఈ రోజు చాలా మందికి ముందుగా జరగబోయేవి దేవుడు నాకు దర్శనంలో చూపించబట్టి కొన్ని ఏమవుతున్నాయి తెలుసా? జరగాల్సిన కీడు కొంత ఆగింది. కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో సరిగ్గా లేనప్పుడు వారి జీవితాలు సరి చేసుకోవడానికి దేవుడు నాకు చూపించే దర్శనాలు ఏమవుతాయి? ఉపయోగపడతాయి. నాకు మాత్రమే కాదు, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు, ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారో, ఎవరైతే యేసు ప్రభుని నమ్మారో వారందరికీ దేవుడు తన దర్శనాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు సిద్ధంగా ఉన్నాడు చెప్పనా? ఆయన మన స్నేహితుడు, ఆయన మన తండ్రి, ఆయన మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. మీకు విషయం చెప్పనా? ప్రవక్తలకి చెప్పకుండా దేవుడు ఏది చేయడు. ఇప్పుడు ప్రవక్తలు ఎవరు? మీరే. మీ కుటుంబానికి ప్రవక్త ఎవరు? మీ కుటుంబానికి ప్రవక్తను ఎవరు? మీరే. మీరు కనుక నిజంగా దేవుడితో కమ్యూనికేషన్ సహవాసం కలిగి ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు ప్రతిదీ మీకు చూపిస్తాడు, ప్రతిదీ మీకు ఖచ్చితంగా చెప్తాడు. మీకు విషయం చెప్పనా? దేవుడు ఖచ్చితంగా ప్రవక్తలతో చెప్పకుండా ఏది చేయడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే అబ్రహాం. అబ్రహాం ప్రవక్త ప్రవక్త అని వాక్యం చెప్తుంది. దేవుడు అభిమేలెకు దగ్గర ఏం చెప్తాడు? అతడు నా ప్రవక్త, నువ్వు అతని దగ్గర నీళ్ళు ఏం చేయించుకో, ప్రార్థన చేయించుకో, అప్పుడు మీరు అందరూ బతుకుతారంటాడు. అంటే అబ్రహాము ఎందుకు ప్రవక్త అయ్యాడు చెప్పనా? అబ్రహాము దేవునికి స్నేహితుడు అయ్యాడు. ఇప్పుడు సొదొమ గొమొర్రా నాశనం చేస్తున్నాడు దేవుడు. అబ్రహాంతో చెప్పాల్సిన పని ఏమన్నా చెప్పండి? అబ్రహాంతో చెప్పకుండా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చుగా, వెళ్ళిపోయి నాశనం చేయవచ్చు, ఆయన ఇష్టం కదా. కానీ అబ్రహాముకి చెప్పాడు. ఎందుకో తెలుసా? దేవుడు అబ్రహాము స్నేహితుడు కాబట్టి. ఈరోజు నువ్వు దేవుడికి స్నేహితుడైతే నీకు దేవుడికి సహవాసం సరిపోతే ఏం జరుగుతుంది తెలుసా? నీ కుటుంబంలో ఉన్న ప్రతిదీ దేవుడికి బయలుపరుస్తాడు. ఖచ్చితంగా మనకి అవసరమా కాదా? కుటుంబంలో తెలుసుకోకూడదా? మరి మీ ఫ్యామిలీలో మీకు తెలిస్తే తెలియదు, కానీ నా జీవితంలో కొన్నిసార్లు దేవుడు ముందుగానే చెప్తాడు. ఎందుకు నేను చెప్తానంటే, దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడితే ఏం జరుగుతుంది తెలుసా? నీ ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధి పొందుతావు, నువ్వు విస్తరిస్తావు, నీ కుటుంబ జీవితాల్లో నూతనమైన కార్యాలు జరుగుతాయి. ఎప్పుడు దేవుని దర్శనాలు పుచ్చుకుంటావో నువ్వేంటో నువ్వు తెలుసుకుంటావు. ఫస్ట్ ఏం తెలుసుకుంటావు?
చాలా మంది కుటుంబాల సభ్యులు మారనుకోండి, పరిస్థితులు మారనుకోండి, మనం ఏం చేస్తాం తెలుసా? అది చేస్తాం, ఇది చేస్తాం, ప్రార్థన చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. కానీ మనం అడగాల్సింది ఏంటి తెలుసా? నువ్వు దర్శించాలని అడగాలి. ఏమడగాలి చెప్పండి? నేను నా పిల్లలను, తర్వాత నా కుటుంబంలో మారిన వ్యక్తులు దర్శించమని దేవుడు అడగాలి. మనం ఏం చేయాలి తెలుసా? దర్శనం వాళ్ళు పొందుకోని అడగాలి. మీకు విషయం చెప్తానండి. నేను యేసు ప్రభుని నమ్ముకో ముందు నా సాక్ష్యం ఇప్పుడు చెప్పలేదు కదా, మన చర్చలు ఎప్పుడైనా చెప్పాను నా సాక్ష్యం ఎప్పుడు చెప్పా? యేసు ప్రభు నమ్ముకో ముందు యేసు ప్రభుని వ్యతిరేకించే వ్యక్తిని నేను. అంటే యేసు ప్రభు అంటే నాకు గిట్టేది కాదు, క్రైస్తవులు అంటే గిట్టేది కాదు, మూతులు తిట్టేవాడిని, పాస్టర్లు వస్తే ఇంకొస్తే తిట్టేవాడిని, బేభత్సం ఉండేది. అది వెనకాల మా వాడు అడగండి, నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు. ఇప్పుడు మీ పాస్టర్ గారు వేరు, అప్పుడు నేను వేరు. అప్పుడు ఎట్లా ఉండేదంటే నోరు తెరిస్తే బూతులు. అట్లా ఉన్న సిచ్యువేషన్ లో యేసు ప్రభు అంటే నచ్చేది కాదు నాకు. ఇంకో విషయం చెప్పనా? మా అమ్మ యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు మా అమ్మ బూతులు తిట్టాను. నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, ఆడెవడు అసలు ఆడు నమ్ముకోవడానికి కుల తప్పు దేవుడు అని అంతే నేను ఎన్నో మాటలు మాట్లాడాను. అప్పుడు మా అమ్మ ఏం చేసింది తెలుసా? చెప్తే ఇనేవాడి కాదు నేను. అయ్యా యేసు ప్రభు మంచి దేవుడురా, నమ్ముకోరా, మాట్లాడారంటే ఎవరినైనా నమ్ముకోవాలి, నాకు ఇంతమంది దేవీ దేవుడున్నారని దూషించేవాడు. అలాంటి సమయంలో మమ్మీ ఏం చేసేదంటే, నేను పడుకున్నప్పుడు నా మనసు దగ్గర మాట్లాడేసి ప్రతిరోజు ఒకే ప్రార్థన చేశాడు. ప్రార్థన తెలుసా? ఏ నోటితో నిన్ను దూషిస్తున్నాడో, ఏ నోటితో నేను తిడుతున్నాడో, నీ సేవకులను దూషిస్తున్నాడో, నీ పిల్లలను దూషిస్తున్నాడో, అదే నోటితో నువ్వు తప్ప ఇంకొక దేవుడు లేడని ప్రకటించినట్టు మారిపోవాలని ప్రార్థన చేశాడు. ఇనే ఉండేది. ఇప్పుడు ఆ ప్రార్థనకి మా అమ్మ ప్రతిఫలం చూసిందా చూడలేదా? మీరు కూడా చూస్తున్నారు. నేను ఈ రోజు నా మార్పు చెందగలిగానంటే, నా బ్రతికలా మారిపోయిందంటే కారణం ఏంటంటే మా అమ్మ ప్రార్థన చేసి నా ప్రార్థన తెలుసా? నన్ను దర్శించినాడు. మన పరిస్థితులు మనం అనుకుంటే మారవు, మన పరిస్థితులు మనం ఊహిస్తే మారవు. కానీ మన పరిస్థితులు దేని ద్వారా మారుతాయి తెలుసా? దైవ దర్శనం ద్వారా మారిపోతాయి. దేని ద్వారా మారిపోతాయి? దేవుడు కనుక నీ కుటుంబంలో దర్శిస్తే నీ కుటుంబంలో మార్పు లేని వ్యక్తులు ఖచ్చితంగా మారుతారు. ఎందుకు తెలుసా? ఆయన మాట్లాడేది ఎవడైనా లోపడాల్సిందే. ఆయన మాట్లాడితే ప్రకృతి లోపడితే లోపడదా? ఆయన మాట్లాడితే సృష్టి అంతా స్పందించదా? శత్రువులు సైతం ఆయన మాట్లాడితే. అందుకే మన యెహోవా నామములో ఏం మాడతాం? నా శత్రువులు అంటున్నారా? పౌరుషము గల ప్రభు కోపించగా పర్వతాల పునాదులు వణికెను, తన నోటి నుంచి వచ్చిన అగ్ని దహించి వేసిన వేరులని. అంటే ఆయన స్పందించగా, ఆయన దర్శించగా శత్రువుల సైతం మిత్రులుగా మారిపోతారు. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, పరిశుద్ధాత్మను కలిగిన మనందరం కూడా దైవ దర్శనాలు చూసే వరకు, దైవ దర్శనాలు కూడా ప్రార్థన చేసే వరకు మారిపోవాలి. అప్పుడు ఏమైంది తెలుసా? ఆటోమేటిక్ నీ పరిస్థితులు మారిపోతాయి. రెండో విషయం చెప్పనా? కొన్నిసార్లు వాక్యాన్ని వింటున్నప్పుడు కూడా మళ్ళా ఉన్న బలహీనతలు మనకు తెలియదు. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను మీకు, నాలో బలహీనతలు ఉంటే నాకు కొన్ని తెలియదు. అప్పుడు నేనేం చేస్తానంటే, ప్రభా నా బలహీనత నాకు చూపించాలని అడుగుతాను. అలా అడిగినప్పుడు ఏమైంది తెలుసా? దేవుడు కొన్నిసార్లు నాలో ఉన్న బలహీనత నాకు చూపిస్తాడు. వాటిని సరిదిద్దుకున్నప్పుడు నెక్స్ట్ లెవెల్కి నేను వెళ్తాను. ఒక వ్యక్తిని చూపిస్తాను, దర్శనం వల్ల తన బ్రతికి ఎలా మారిపోయిందో. దర్శనం మనం పొందుకోకపోతే మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే, అన్ని బాగానే ఉన్నాయి, నేను ఖచ్చితంగానే వెళ్తున్నాను, నా జీవితం అంతా పర్ఫెక్ట్ గా ఉందా అనిపించింది ఫస్ట్ లో. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. కప్ప తెలుసా మీరు? కప్ప ఎందుకు తెలియదు, మూడు కప్పలోనే మా ఊరికి అంటారు కదా. కప్ప వేడి నీళ్ళు వేసాం అనుకోండి, ఎగిరిద్ది. ఏం చేసింది? ఇదే కప్పని చన్నీళ్ళలో పెట్టి స్టవ్ మీద పెట్టి వెలిగించామనుకో, జరిగే విషయం తెలుసా? నీళ్లు మరుగుతున్న కొందికి పర్లేదు 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 అనుకుంది మన కప్ప. ఏమైంది? నీళ్లు ఎంత మరుగుతున్నా కూడా పర్లేదు, బాగానే ఉన్నా అనుకుని సడన్ గా చచ్చిపోయి కరిగిపోయింది. అంటే కప్ప యొక్క నేచరు అలా డిజైన్ చేయబడింది. అలాగే మన నేచర్ కూడా చాలా సార్లు ఎలా ఉంటదంటే, నేను అన్ని బాగానే ఉన్నా, అన్నిట్లో బాగానే వెళ్తున్నా, ప్రార్థన చేసుకున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అనుకుంటాం. ఎందుకంటే మనిషి హృదయం మనిషిని మోసం చేస్తాడు. దేవుడు నిన్ను ఒక పిలుపు ఉద్దేశంతో పిలుస్తాడు. దేవుడు నీకు ఇవ్వాలనుకునే కొన్ని ఉంటాయి, కానీ అవన్నీ నీకు కొన్నిసార్లు వింటున్నప్పుడు కానీ, కొన్ని పరిస్థితులు నీకు వస్తున్నప్పుడు నీకు గ్రహింపులోకి రావు. ఏం రావు? గ్రహింపులోకి రావు. అలాంటివి కూడా నీకు గ్రహింపులోకి రావాలంటే దైవ దర్శనాన్ని మీరు అడగాలి. ఏమడగాలి? ఒక వ్యక్తిని చూద్దాం మనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి. నేను చదువుతాను, వినండి, టైం వేస్ట్ కాకుండా. రాహేలు ఉద్యమం మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనం ప్రభు ఆశ్రయుడై ఉండగా నేను చూచితిని.
ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరాబ్దులు నిలిచిండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, రెడ్డితో తన కాళ్ళను కప్పుకొనుచు రెడ్డితో ఎగుర్చుండెను. వారి సైన్యాధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గానములు చేయుచుండిరి. చాలు. ఇప్పుడు ఈ దర్శనాన్ని ఎవరు చూశారు? మీకు విషయం చెప్పనా? హెష్యా అని దేవుడు పిలిచాడు. హెష్యాని దేవుడు ఎందుకు పిలిచాడు తెలుసా? ప్రవక్తగా ఉండడానికి పిలిచాడు. ప్రజలను మంచిదారిలో నడిపించడానికి పిలిచాడు. ఇంకో విషయం చెప్పనా? ఈ హెష్యా గ్రంథానికి మన గొప్ప విశిష్టత ఏంటంటే, హెష్యా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. అంటే హెష్యా గ్రంథాన్ని ఏమంటారంటే మినీ బైబిల్ అంటారు. రెండో విషయం చెప్పనా? హెష్యాకి దేవుడు గొప్ప ప్రవచనం అనుగ్రహించాడు. ఆ ప్రవచనం ఏంటంటే యేసు ప్రభు కన్యా గర్భాన్ని కొడతాడు అని. కన్యాక గర్భం అయితే కుమారుని కనిద్ది అనే దర్శనం ఎవరు చూశారు? హెష్యా ఒకడే చూశాడు. మీరు ఎక్కడ చూసిన బైబిల్లో ఎక్కడ ఉండదు. రెండోది ఏంటంటే యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని చూశాడు. ఇవన్నీ ఎప్పుడు చూశాడంటే తన జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు చూశాడు. అయితే ఈ దర్శనాన్ని ఎప్పుడైతే హెష్యా చూశాడో అప్పుడు తనలో పరివర్తన ప్రారంభమైంది. కానీ ఈ దర్శనాన్ని చూడక ముందు హెష్యా జీవితం బాగానే ఉంది. గొప్ప స్టోరీ చెప్పాను కదా, కప్పలాగా నేను బాగానే ఉన్నా అనుకున్నాడు. కానీ సడన్ గా దిగజారిపోయాడు. ఎప్పుడైతే దైవ దర్శనాన్ని చూశాడో అప్పుడు తనేంటో తనకు తెలిసింది. మీరు ఎవరైనా స్నానం చేసిన తర్వాత పౌడర్ రాసుకుంటారు కదా, సుసన్న అయితే పౌడర్ డబ్బాలు సగం రాసుకొచ్చారు. అట్లా రాసుకుంటారు కదా, రాసుకున్నప్పుడు మీ ఫేసే మీకు తెలిసిందా? మీ కళ్ళు మీ మొఖాన్ని చూడగలిగితే చూడలేవు. మరి మీ మొఖాన్ని మీరు చూసుకోండి, ఆడగలుగుతారు? అర్థం ముందుకెళ్తారు. అర్థం ముందుకెళ్ళినప్పుడు ఏమైంది? మీ ఫేస్ లో ఏవైతే సరిగా లేవో, ఏవైతే కరెక్ట్ గా లేవో అవి మీకు కనపడతాయి. దైవ దర్శనం వల్ల కలిగేది ఏంటంటే, దైవ దర్శనం వల్ల నీ జీవితం ఎలా ఉందో నీకు తెలిసింది. ఇప్పుడు హెష్యా జీవితంలో అంతకు ముందు వరకు ఏం చేశాడు? హెష్యా ఒక్క దర్శనాన్ని కూడా చూడలేదు. మీరు కావాలంటే 5 అధ్యాయాలు చదువుకోండి, ఒక్క దర్శనాన్ని కూడా చూడలేదు. రెండోది ఏంటంటే ప్రజలంతా తిట్టాడు. మీరు ఎట్లా అది ఇదని తిట్టుకుండా పోయాడు. కానీ ఎప్పుడైతే దేవుని దర్శనాన్ని చూశాడో, దేవుడి దర్శనాన్ని చూశాడు కానీ దేవుడు అని మాట్లాడాడు హెష్యాతో? దేవుడు హెష్యాతో మాట్లాడాడు? హెష్యా నువ్వు సరిగ్గా లేవు, నీ వేదాలు సరిగ్గా లేవు, నీ కళ్ళు సరిగ్గా లేవు, నువ్వు సరిగ్గా లేవు అని చెప్పాడు? ఏం చెప్పలా. హెష్యా దేవుని యొక్క పరిశుద్ధతను దర్శనం అంటూ చూశాడు. చూసినప్పుడు జరిగిందని తెలుసా? ఇప్పుడు చదవండి 6వ వచనం, 5వ వచనం. నేను అపవిత్రమైన పెదవులు కలిగినాడను, అపవిత్రమైన చెడుగా నివసించేవాడను, నేను నశించితని, రాజులు సైన్యం యెహోవాను నేను కబ్దులాగా చూస్తున్నాను అనుకోండి. ఇప్పుడు దేవుడు ఆయన మాట్లాడా? ఈ దర్శనంలో పలానా సరి చేసుకో, పలానా చేయాలి, ఏం మాట్లాడాలి? అయినా కూడా ఎలా హెష్యా గ్రహించగలిగాడు తెలుసా? ఎప్పుడైతే నువ్వు దర్శనాలు చూస్తావో, ఎప్పుడైతే దేవుడు నేను దర్శిస్తూ మొదలు పెడతావు, అప్పుడు జరిగేది తెలుసా? ఆటోమేటిక్ గా నేను బలహీనత నీకు తెలిసిపోతాయి. మనిషి మనసు ఎప్పుడు మనిషి మోసం చేస్తానంటది, నేను పర్ఫెక్ట్ గా ఉన్నా, నేను బాగున్నాను. కానీ హెష్యా అప్పటి వరకు నేను బాగానే ఉన్నా, నేను గ్రేట్ ప్రాఫిట్ అనుకుంటున్నాడు. కానీ హెష్యా జీవితం ఏమైంది తెలుసా? నశించిపోయినంత హెష్యా. ఈ రోజు చాలా సార్లు మనలో దేవుడు పెట్టిన సామర్థ్యాన్ని మనం చూడలేము. మనం అనేకులు రక్షించే వారిగా ఉండాల్సి, అనేకులు రక్షణలోకి నడిపించాల్సిన వారికి ఉండాల్సి వచ్చి మనమే నశించిపోతూ ఉంటాం. మీకు విషయం చెప్పనా? ఎవరు దేవుడి యొక్క దర్శనాన్ని పొందుకుంటారో వారు ఎలా ఉంటారు తెలుసా? ధైర్యంగా ఉంటారు. ఎలా ఉంటారు? ఎందుకో చెప్పనా? దర్శనాన్ని ఇచ్చిన దేవుడు నెరవేర్చడానికి సమర్థుడు. మనం నెరవేర్చుకోలేము మన దర్శనాన్ని. ఒకసారి చెప్పండి, నాకు ఇచ్చిన దర్శనాన్ని నేను నెరవేర్చుకోలేదు, ఆయన నెరవేరుస్తాడు. ఏంటి నీకు ఇచ్చిన దర్శనం? దేవుడు అని మీకు చూపించాడా? ఎప్పుడన్నా మీకు విషయం చెప్పనా? మీరు అనగానే మీకు చూపిస్తారు. మీ ప్రతి ఒక్కరి పట్ల ఒక దర్శనం ఉంటుంది దేవుడికి. అంటే మీ ప్రతి ఒక్కరి పట్ల ఊరం. మీకు విషయం చెప్తానండి. ఒకసారి ఒక భార్య భర్తలకు విపరీతమైన గొడవలు జరుగుతున్నాయి. ఎంత గొడవలు జరుగుతున్నాయి అంటే, ఈ అమ్మాయి చూస్తే, ఈ అమ్మాయి కనపడితే కత్తులు గొడవలు తీసుకుని వెళ్తాడు భర్త భార్య మీద. ఇలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకేం చెప్తాడంటే, వివాహమైన కొత్తలో వారు ఏ ప్రేమను కలిగి ఉన్నారో
అదే ప్రేమ నేను ఇవ్వబోతున్నానని చెప్పాడు. ఏం చెప్పాడు? అదే మాట చెప్పేవాడు. వివాహమైన కొత్తలో మరి ఎలా ఉంటారు అలా మగాతిరి గారు కట్టబడతారు, ఆ కుటుంబం కట్టబడుతుందని చెప్తే వాళ్ళు నమ్మరా. ఎందుకు నమ్మలేదని ప్రస్తుత పరిస్థితులు చూశారు. ఏం చూశారు? అంతే కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ మాట్లాడేందుకు కొట్టుకుంటున్నారు. ఈ అమ్మాయిని చంపేస్తాడేమని చెప్పేసి భయం. దాదాపుగా 15 రోజులు గడిచిన తర్వాత 15 రోజుల తర్వాత ఏమైంది తెలుసా? ఆశ్చర్యకరమైన నేను దర్శనంలో నేను చూశాను, దేన్ని వాళ్ళకి ప్రవచించాను, అది ఆ జీవితంలో జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు మనం ప్రస్తుతానికి భయపడిపోతూ ఉంటాం, కానీ అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ధైర్యపరుస్తాడు. ఏం చేస్తాడు? మీకు ఒక విషయం చెప్పనా? నేను ఒక డైరీలో నాకు దేవుడు చూపించిన ప్రతి దర్శనాన్ని రాసుకున్నాను. అది తీసి చదివితే ఈ రోజు నేను అనుభవిస్తున్న పరిస్థితుల్లో దాంట్లో ఉన్నాయి. అంటే నేను ప్రార్థన చేసినప్పుడు ప్రజలు ఏమి పొందుకున్నారో, దేవుడు నన్ను ఎలా మలుస్తానన్నాడో, దేవుడు ప్రజలకు ఎలా దీవెనకరంగా మారుస్తానన్నాడో మొత్తం దేవుడు నాకు ముందే చెప్పాడు. కానీ నేను అప్పుడు నమ్మలా. చాలా మంది ప్రవక్తలు వచ్చేవాడు, దైవ సేవకులు వచ్చేవాడు. ఏం చెప్పాడు అంటే దేవుడు నిన్ను బలంగా వాడుకుపోతున్నాడు, నువ్వు అనేకులలో ప్రవక్తగా నిలబడతావు అని చెప్తే నవ్వుకునేవాడు. నేను నా మాకానికి అంత సీన్ లేదులే, నేను 7వ తరగతి చదువుకున్నాను, అది చేశాను ఇది చేశాను నన్ను తక్కువ చేసుకునేవాడిని. అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, దర్శనం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ దర్శనం ఏమైంది? నెరవేర్చలే. నాకు ఇచ్చిన దర్శనంలో ఇప్పుడు నేను 10% చూశాను, మిగతా 90% చూడాల్సింది. దాన్ని కూడా దీన్ని జరిగించిన దేవుడు జరిగించిన సమర్థుడు. అయితే హిస్టరీ చూడండి, ఎప్పుడు దర్శనాన్ని చూశాడో, దేవుని యొక్క ప్రత్యక్షతను చూశాడో, ఆయన ప్రభావాన్ని చూశాడో, తానేంటో తాను తెలుసుకోగలిగాడు. ఈ రోజు మీరు దర్శనాన్ని చూస్తే మీకేమైంది? మీరేంటో అడగండి, దేవుడు చెప్తాడు మీరేంటో. ఇప్పుడు వాక్యం చెప్పేటప్పుడు కొన్నిసార్లు నేను బాగానే ఉన్నా అనిపిస్తుంది, అన్నింటిలో మనం బాగా పర్ఫెక్ట్ అనిపిస్తుంది, కానీ దేవుడికి తెలుసు మనలో ఏముందో ఏం మార్చుకోవాలి. అలా అడిగినప్పుడు ఏమైందంటే నువ్వు మార్చుకోగలుగుతావు. తర్వాత చూడండి, యెషయా గ్రహించినంత కాలం, తనేంటో తాను తెలుసుకోనంత కాలం దేవుని యొక్క ప్రభావాన్ని గాని ఆయన శక్తిని గాని చూడాలి. ఇప్పుడు ఆగండి, యెషయా తనేంటో తాను గ్రహించుకున్నాడు కదా, దేవుడి దగ్గర తన స్థితిని తాను ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకున్నప్పుడు ఏం జరిగింది చూడండి. అప్పుడు ఆ శరాకులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కాలుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలినవలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైంది, ఈ దోషము తొలగించిపోయినను. చాలు. ఇప్పుడు చూడండి, ఈ దర్శనం వల్ల కలిగిన ఒక గొప్ప విషయం ఏంటంటే, యెషయా ఎప్పుడైతే తన దర్శనాన్ని చూశాడో, ఆ దర్శనం వల్ల యెషయా తన స్థితిని తను గ్రహించాడు. ఎప్పుడు తన స్థితి తను గ్రహించాడో అప్పుడు దేవుడు తన దూతను పంపించి తన ప్రతి అపవిత్రతను తొలగించాడు. ఏం తొలగించాడు? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మన పైన చాలా సార్లు మనకు తెలియకుండా కొన్ని దోషాలు ఉంటాయి. మనం చేసే క్రియలు కొన్నిసార్లు మనకు తెలియవు, ఎందుకంటే మన మనసు ఎప్పుడు మనం మోసం చేసింది. అందుకే మనం ఏం చేయాలి తెలుసా? దర్శనములు చూచేవారిగా మారిపోవాలి. హల్లెలూయా. యెషయా దర్శనం ఏం చేసింది తెలుసా? యెషయా దర్శనము యెషయాని పవిత్రుడిగా చేసిందా చేయలేదా? అంతకు ముందే ఉన్న దోషం తీసుకొచ్చిందా? అగ్నిని అంతకు ముందు తీసుకురాలా, అంతకు ముందే జరగదా. కానీ ఎప్పుడు యెషయా దర్శనాన్ని చూసుకుని పశ్చాత్తాపడ్డాడో, యెషయా తన స్థితిని తాను ఎదిగాడో, అప్పుడు జరిగిన విషయం ఏంటంటే తన స్థితి మార్చడానికి దేవుడు ఒక దూతను పంపించి తన స్థితిని మార్చాడు. తను ఏ విషయంలో భ్రష్టుడైపోయాడో, తను ఏ విషయంలో పరిశుద్ధతను కోల్పోయాడో అదే విషయంలో దేవుడు ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? నేను అపవిత్రమైన పెదవులు వాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్య నివసించవాడను. మీకు ఇంకో విషయం చెప్పనా? ఫస్ట్ యెషయా తన స్థితిని తను గ్రహించాడు. రెండోది ఏంటి తెలుసా? తన సహవాసాన్ని కూడా తను గ్రహించగలిగాడు. చాలా సార్లు మనం దిగజారిపోవడానికి కారణం ఏంటంటే మన సహవాసం. ఏ సహవాసం? మనం అనుకోవచ్చు వాళ్ళు భక్తి పరులు కాదు, ఆయన ఏమైంది కాసేపు సరదా కూర్చుని గడపచ్చు వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకోవచ్చు అని. అని గుర్తు పెట్టుకోండి, వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు పులియని పిండివి, నీకు వాళ్ళకి ఏంటి సాంగత్యం, నీకు వాళ్ళకి ఏంటి సహవాసం, నీకు వాళ్ళకి ఏంటి సరదా. కొంతమంది ఉంటారు, నీ తప్పు చేయట్లేదు కానీ తప్పు చేసే వారికి ఏం చేస్తారు తెలుసా? ఏకీపిస్తా ఉంటారు, సహవాసం చేస్తూ ఉంటారు. నీ సహవాసం అలాంటి వారితో ఉండకూడదు. దైవ దర్శనాన్ని కలిగిన నువ్వు ఏం చేయాలి తెలుసా? నీ సహవాసం మార్చుకోవాలి. ఏం చేయాలి? దేవుడి దగ్గర ఆ విషయాన్ని కూడా పశ్చాత్తాపడడం లేదా? నీ సహవాసం ఎవరితో పడితే అది చేస్తే ఇప్పుడు తెలియదు. మీకు విషయం చెప్పనా? సహవాసం ఎఫెక్ట్ అనేది ఎట్లా పనిచేసిందంటే ఆ రోజు తెలియదు.
రాను 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 ఏమైతే తెలుసా, భ్రష్టుడితో మీరు సహవాసం చేశారనుకో, విశ్వాసం లేనివాడితో సహవాసం చేశారనుకో, ఆటోమేటిక్ గా మీరు ఉన్న విశ్వాసం పోతుంది. నేను అనిపించాను కాబట్టి చెబుతాను. నేను ఒక వ్యక్తితో సహవాసం చేశాను అప్పట్లో, సేవకు రాకముందు. మనోడికి విశ్వాసం ఉండదు, మనోడు విమర్శనాత్మకమైన భావం ఎక్కువ. నా నేచర్ మొత్తం పోయింది, దేవుడు నాకు నేర్పించిన మొత్తం పోయినాయి, పరిశుద్ధాత్ముడు ఇవన్నీ ప్రసన్నత ప్రత్యక్షత మొత్తం పోయి ఏమైంది తెలుసా, మనోడు ఎట్టున్నాడు, నేను అటు మారిపోయాను. కొన్ని సంవత్సరాల తర్వాత అర్థమైంది నాకు ఎంత పొరపాటు చేశాను నేను ఈ సహవాసం మానుకోపోవడాన్ని బట్టి, ఎంత తప్పిపోయాను దేవుళ్ళ నుంచి ఈయన సహవాసాన్ని బట్టి. తర్వాత అంటే ఆ వ్యక్తి ఏమన్నా తెలుసా, పాస్టర్ గారు అంటే లోకానుసారం వ్యక్తి తాగుబోతో తిరిగిపోతా కాదు, మంచోడే, కానీ ఆత్మ సంబంధమైన ఆలోచనలు లేవు, పరిశుద్ధాత్మను నమ్మడం, వరాలను నమ్మడం, నా విధానం దేవుడు నాకు నేర్పించిన విధానం వేరు, తన విధానం వేరు. అలాంటి వ్యక్తితో నేను సహవాసం చేయడం బట్టి ఏమైందంటే నాలో కూడా వ్యతిరేకమైన భావన వచ్చింది. సో తర్వాత నేను రిలీజ్ అయిన తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా, మళ్ళా తిరిగి నేను కోల్పోయిన దర్శనాన్ని ప్రత్యక్షత నాకు ఇచ్చాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు సమాజంలో మనం ఎవరితో సహవాసం చేయాలంటే ఆత్మీయులైన బిడ్డలతో మాత్రమే సహవాసం చేయాలి. హిష్యా గుర్తించిన రెండో విషయం, ఒకటి తన అపవిత్రమైన పెదవులు కలిగిన వ్యక్తి, రెండోది అపవిత్రమైన పెదవులు కలిగిన వ్యక్తుల దగ్గర ఉంటున్నాడు. ఇక్కడ చూడండి, మనోడి పెదాలు అపవిత్రమే, వాళ్ళ పెదాలు కూడా అంతేనా? మరి చదవండి, వచ్చిన 5వ వచనం, నేను అపవిత్రమైన పెదవులు కలవాడును, అంటే తను ఏ ప్రజల మధ్య నివసిస్తున్నాడో దర్శనాన్ని పొందుకున్నంత వరకు ఆ ప్రజలాగే బతికాడు ఏషియా కూడా. ఈ రోజు నువ్వు దర్శనాన్ని పొందుకోకపోతే, దర్శనాన్ని చూడడానికి వ్యక్తి ఉంటే ఖచ్చితంగా నువ్వు కూడా ఎలా ఉంటావు తెలుసా, అందరిలాగా బతికేస్తావు. దేవుడు వాక్యం ఏం చెప్తుంటే, ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుడి చిత్తాన్ని తెలుసుకునే వ్యక్తిగా నువ్వేం చేయాలా, మారిపోవాలి. నువ్వు లోక మర్యాదను అనుసరించి నడుపుతున్నావా, దేవుడి చిత్తాన్ని వెతుకుతున్నావా? చాలా మంది అయితే లోకంలో ట్రెండ్ ఏంటంటే 10 మంది నడిచిందే మాట, 10 మంది మాట్లాడిందే మాట. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలా, దర్శనం పొందిన వ్యక్తి అయితే 10 మందిలో వెళ్ళావు అనుకో, 10 మంది నడిచావు అనుకో, నువ్వు ఖచ్చితంగా క్రీస్తు సంబంధి కాదు. ఎందుకో తెలుసా, నాశనంలోకి పోవు మార్గం బహు విశాలంగా ఉంటుంది, కానీ ఇరుకు మార్గం చాలా కష్టం. ఆ మార్గం మనిషిని పరలోకానికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీరు నాశనానికి పోయే మార్గం అంటే బాగుంటది, అందరూ మెచ్చుకుంటారు, పొగుడుతారు, అసలు ఎంతలో లేడంటారు, కానీ నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నావు అనుకో, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నావు అనుకో, ఇప్పుడు ఏమవుతుంది? మీకు విషయం చెప్పనా, వాక్యం ఏం చెప్తుందంటే, మూర్ఖుల ఈ తరమునకు మీరు వేరే ఉండాలి. ఏమై ఉండాలి? వేరంటే రెండు తీసుకోవచ్చు. ఒకటి సపరేట్ అంటే ప్రత్యేకించబడి. కొంతమంది ఎలా ఉంటారు తెలుసా, క్రైస్తవులు వేర్లు లాగా ఉంటారు. ఎలా ఉంటారు? వేర్లు అంటే భూమిలోకి వెళ్తే చక్కగా మొత్తం పాగిపోతాయి. కొంతమంది అక్కడ ఉంటారు, పైకేమో భక్తి పర్లే, పైకేమో దేవుడి సహవాసమే, పైకేమో చక్కగా నవ్వుతా హల్లెలూయా స్తోత్రం ప్రైజ్లాడే, కానీ లోపల ఉంటుంది వాళ్ళ సహవాసం. వాళ్ళతో ఎక్కడ చర్చిలో ఉండదు, బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళతో కలిసిపోతారు. మీ సహవాసం ఉంటే జాగ్రత్త, సహవాసం ఎవరికి నువ్వు చేస్తున్నావు అట్లా మారిపోతావు. ఖచ్చితంగా ప్రభు ఈ మాట ఎందుకు చూపుతున్నాడంటే, మీలో భక్తిహీనతో సహవాసం ఉన్నారు. దాని స్పెషల్ గా నేను చెప్పాల్సిన వాక్యం నుంచి మీతో మాట్లాడుతున్నాడు, ఇది దర్శనం నెరవేర్చుకోండి. ఏం నెరవేర్చుకోవాలా? మీరేం చేయాలి తెలుసా, భక్తిహీనులకు వేరుగా ఉన్నాడు. ఏషియా జీవితం పాడైపోయింది, నశించిపోయాడు ఏషియా, కారణం ఏంటంటే చుట్టూ ఉన్న ప్రజలు. అయితే ఎప్పుడైతే ఏషియా దర్శనాన్ని పొందుకున్నాడో, ఏ ప్రజల దగ్గర అయితే ఉండి నశించిపోయాడో అదే ప్రజలను నాశనం నుంచి విడిపించడానికి దేవుడు ఏషియాను ఒక ప్రవక్తగా వాడుతుంది. ఈ రోజు నేను ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు సమాజంలో, నీ ఫ్రెండ్స్ లో, నువ్వు వెళ్తున్న రిలేషన్స్ లో దేవుడిని ఒక ప్రత్యేకమైన పాత్రగా చేయాలనుకుంటున్నాడు. ఎలా చేయాలనుకుంటున్నాడు? నువ్వు కూడా తాగుబోతులు విందులో కలిసిపోకూడదు. ఏం చేయకూడదు? అందరితో ఒకటే అయిపోకూడదు. కొంతమంది అంత దౌర్భాగ్యమైన విషయం చెబుతారు. చర్చిలో మెయిన్ క్యాండిడేట్లు అంట, కొల్లూరులో, మా ఊర్లో వీడియో చూపించాడు ఒకన్నా, ఏదో ఫంక్షన్ చేస్తున్నానండి ఈ మధ్యన, కొత్తగా వచ్చిందంట. మరి మీకు తెలిసే ఉండదు, నాకైతే తెలియదు. ఎందుకంటే మన సమాజంతో కాంటాక్ట్ తక్కువ. పెళ్లికి ముందు ఏదో చేస్తారంట ఆడపిల్ల దగ్గర. ఏంటది చెప్పమ్మా, మెహందీ అంట, ఏదో నాకు తెలియదు. ఆ మెహందీ ఫంక్షన్ కి ఈ పెళ్లి కూతురు ఇంకా ఎవరైతే సంఘానికి పెద్దలు అనబడతారో స్త్రీలు సిగ్గు చెందాలంటే గాల్లో డాన్స్ వేస్తున్నారు. ఇప్పుడు నువ్వు డాన్స్ వేసుకో తప్పలేదు, చర్చికి రావడానికి మానే.
ఉంటే అట్టుంది అంటే ఇక్కడ ఎవరనుకున్నాను నేను అంటే ఇలాగేం కావాలంటే పైన ఏమో భక్తి ముసుగు కావాలి, లోపల ఏమో వేర్లు కావాలి. ఏం కావాలా అంటే లోపల కాంటాక్ట్స్ కావాలి. ఎవరే ఇట్లాంటి దరిద్రులను జరిగితేనే క్రైస్తవ్యానికి నిందలు అవమానాలు వస్తాయి. అవునా కదా? ఇప్పుడు డాన్స్ చేసా సరే, దేవుడి పాట పెట్టుకుని ఆత్మీయకి వెళ్తున్నారు. ఘోరమైన పాటలు, కామన్ రేపే పాటలు, అహంకారం రేపే పాటలు అన్నీ అయ్యే. ఈరోజు ఖచ్చితంగా మన సహవాసం ఎలా ఉంది పరీక్షించుకుందాం. ఎప్పుడు ఈ పరీక్షలో మనం గెలవగలమో తెలుసా? ఎప్పుడు చేసుకోగలమో తెలుసా? దైవ దర్శనాన్ని పొందినప్పుడే. అది తర్వాత చూడండి, హెస్యా ఏ పెదవులు అపితం అయిపోయినాయో అదే పెదవును దేవుడు ఏం చేశాడు. ఈరోజు మన జీవితంలో కూడా చాలా సార్లు విశ్వాసాన్ని కోల్పోతాం. పరిస్థితులను చూసి మనం బలహీనం అయిపోతాం, దిగజారిపోతాం, ఆత్మీయతలో గుడ్డోళం అయిపోతాం. అయితే మీరు ఏ విషయాల్లో అయితే బలహీనలు అయిపోయారు, ఏ విషయాల్లో నశించిపోయారు, అది దైవ దర్శనం విషయంలో కావచ్చు, దేవుడి వాక్యాన్ని వినే హృదయం లేకపోవచ్చు, లేదా ప్రార్థన చేసే మనసు లేకపోవచ్చు, ఒకవేళ మీ ఆత్మీయ జీవితాలు పతనమైపోయవచ్చు. అయితే నేను చెప్తున్నా, ఆయన దర్శనాన్ని నువ్వు పొందగలిగితే, నువ్వు అడగలిగితే దేవుడు నేను దర్శిస్తాడు. దర్శించడం వల్ల ఏమైంది తెలుసా? ఖచ్చితంగా నువ్వు దేన్ని పోగొట్టుకున్నావు దాన్ని మళ్ళా దేవుడిని తిరిగిస్తాడు. హెస్యా జీవితంలో చూడండి, ఎప్పుడు హెస్యా అడిగాడు, హెస్యాని దేవుడు తన దూత ద్వారా పవిత్రపరిచాడు, అగ్ని ద్వారా. దేని ద్వారా? ఈ రోజు నిన్ను నన్ను కూడా దేవుడు పవిత్రపరుస్తాడు. దేని ద్వారా తెలుసా? పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా. దేని ద్వారా? పరిశుద్ధాత్ముడు అగ్నితో పోల్చబడ్డాడు. పోల్చబడ్డా? ఇప్పుడు యోహాను, బాప్తిస్మ యోహాను యేసు ప్రభు వారి గురించి వాడు చెప్తాడు ఏంటంటే, నేను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు దేనిలో ఇస్తానంట? చేసుకోవడం వేడి నీళ్ళు ఇస్తున్నాను. దేనిలో ఇస్తాను? నీళ్ళలోను పరిశుద్ధాత్మ అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇస్తాను. యేసు ప్రభు వారు పునరుద్ధానమే వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలులందరూ కనిపెట్టినప్పుడు మేము చదువుకున్నాం, వారి మీద ఎలా దిగొచ్చాడు? మేము చదువుకున్నాక ఎలా దిగొచ్చాడంటే అగ్ని జ్వాలలు మీకు విభాగింపబడినట్లుగా ఆయన దిగొచ్చాడు. అగ్నిగా దిగొచ్చాడు. పరిశుద్ధాత్మ అగ్నిని దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? మనము పవిత్రులుగా మార్చబడ్డాము. యేసు ప్రభు రక్తంతో మనం కడగబడ్డాం కరెక్టే, బాప్తిజం పొందాం కరెక్టే. కానీ పరిపూర్ణ పరిశుద్ధతలోకి మనం రావాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? బాప్తిజం పొందుకున్నంత మాత్రాన బాప్తిజం ఆగిపోయి చాలా సంఘాల్లో ఏ సంఘాన్ని విమర్శించట్లే, ఏ సంఘం కన్నా నేను గొప్పని కాదు. చాలా సంఘాల యొక్క అనుభవాలు ఎక్కడ ఆగిపోయినాయి అంటే మారు మనిషి దగ్గర, బాప్తిజం దగ్గరే ఆగిపోయినాయి. కానీ మనం అక్కడ ఆగిపోతే పరిపూర్ణమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. మనం ఎక్కడికి రావాలంటే ఆత్మ చేత నింపబడే వారిగా, అగ్ని చేత దర్శించబడే వారిగా రావాలి. మోషేని దేవుడు అగ్ని నుంచి దర్శించాడా కదా? అగ్నినా దిగొచ్చింది అక్కడికే. ఖచ్చితంగా అపోస్తలుల మీదకి అగ్నిగా దిగొచ్చింది. ఎప్పుడైతే అపోస్తలుల మీదకి అగ్ని దిగొచ్చిందో జరిగిన విషయం ఏంటో తెలుసా? అపోస్తలుల జీవితాలు ఆశ్చర్యకరంగా మారిపోయింది. ఆనాడు హెస్యాకి పెదవులకు తగిలిన అగ్ని హెస్యాని ఎలా పరిశుద్ధపరిచిందో, ఈ రోజు పరిశుద్ధాత్మ అగ్ని ఏం చేసి తెలుసా? మన జీవితంలో మనల్ని పరిపూర్ణతలోకి తీసుకొస్తుంది. హెబ్రీ రాసిన పత్రిక సంథింగ్ ఒక వాక్యం ఉంది. ఆ వాక్యం ఏంటంటే, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకి నూతనమైన స్వభావం అనుగ్రహించడం ద్వారాను మనం రక్షించబడ్డాం. ఇప్పుడు చేసే సమయంలో చెప్తున్నా క్లుప్తంగా. అంటే మనం ఎలా పరిపూర్ణంగా మార్చబడుతున్నాం? ఎప్పుడు మనం పరిశుద్ధంగా మార్చబడతాం? అగ్ని ద్వారంగా దేవుడు మనకు ఎలా నిలబడతాం తెలుసా? పరిశుద్ధాత్మ పొందినప్పుడు. ఎప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని ఒక వ్యక్తి మీద దిగొస్తే జరిగేదని తెలుసా? మనం పరిపూర్ణ పరిశుద్ధులుగా మార్చబడతాం. అందుకే ప్రతిరోజు మనం అభిషేకం అడగాలి. నేను చెప్పా, పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ గురించి మనం అడగాలి. మీకు ఒక విషయం చెప్పేసి తర్వాత కింద విషయం చదువు ముగిద్దాం. మీరు బట్టలు వేసుకుంటారు కదా, ఇప్పుడు ఇది అందర బట్టలు, దీన్ని ఉతికిద్ది మా అమ్మ. ఉతికితే ఏమైంది? శుభ్రమైంది. కానీ ఇది ఉతకంగానే వేసుకోవడానికి పర్ఫెక్ట్ కాదు. ఇది దీనికి గింజి పెడుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇస్త్రీ చేయాలి. ఇస్త్రీ చేసేటప్పుడు టోటల్ గా వేసుకోవడానికి పర్ఫెక్ట్. అలాగే మనం ఫస్ట్ కడగబడ్డాం, మనం మారు మనసు పొందాం, అంటే మనం ఉతకబడ్డాం. ఏమయ్యాం? క్రీస్తు రక్తంలో ఉతకబడ్డాం. అయితే మనము మత్సైనను, డాగైనను, కళంకమైన లేనివారిగా మార్చబడాలంటే పరిశుద్ధాత్మ అగ్ని కావాలి. మనం యాజ్ఞం కావాలి. పరిశుద్ధాత్మ అగ్ని ఏ వ్యక్తి మీద దిగొస్తుందో, ఆ అగ్ని అభిషేకాన్ని ఎవరు పొందుకుంటారో, పరిశుద్ధాత్మను ఎవరు బాప్తిసం పొందుతారో, వాళ్ళ జీవితం, వాళ్ళ జీవితాలు మారిపోతాయి. వాళ్ళ జీవితంలో వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడతారు. యెషయా పెదవులకి తగలంగానే ఏమైంది? ఇప్పుడు అడుగుదాం,
దేవుడు ఏ విషయాలు మీరు బలహీనంగా ఉన్నారో ఆ విషయాలను మిమ్మల్ని బలవంతులుగా చేయడానికి ఆయన అగ్నిని మీ మీద దింపుతాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఇక్కడ తన పరిశుద్ధపరచబడ్డాడో అప్పుడు దేవుని స్వరాన్ని విన్నాడు. ఇప్పుడు దాని దర్శనం మాత్రమే చూశాడు, దేవుడి స్వరాన్ని వినలా. నేను కొంతమంది కళ్ళు వస్తాయి, అవి ఏందో కూడా అర్థం కావు. కానీ క్లారిటీగా దేవుడి మీతో మాట్లాడాలంటే ఏం చేయాలి తెలుసా? మీరు మొత్తం అగ్ని చేత మీరు దర్శించబడాలి. చూడండి ఇక్కడ 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపెను? చూడండి, నేను ఎవరిని పంపేదను? మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు శరమీయుగా వీటిని. ఆగండి, ఎప్పుడు విన్నాడు చెప్పండి దేవుని స్వరాన్ని యెషయా? ఎప్పుడు విన్నాడు తెలుసా? దర్శనంలో చూసి తన జీవితాన్ని, తన స్థితిని ఎరిగి, తన సమాజంలో తన పరిస్థితులను పరీక్షించుకుని దేవుని చేత పరిశుద్ధులుగా మార్చబడినట్లు యెషయా దేవుని స్వరాన్ని విన్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్న మీ అందరూ మీరు దేవుని స్వరాన్ని వినాలా? దేవుని దర్శనాన్ని చూడాలా? అయితే మొదటి మీ స్థితిని మీరు గ్రహించండి. అడగండి, నన్ను దర్శించు ప్రభా, నేను ఎదగాలనుకుంటున్నా, ఎదగలేకపోతున్నా. మీకు విషయం చెప్పనా? దేవుడు ప్రతి నిత్యము మీతో మాట్లాడితే కళల ద్వారా, దర్శనాల ద్వారా అసలు మీరు విశ్వాసం ఎంత బలంగా ఉండాలి తెలుసా? నేను ఈరోజు స్త్రీలు చెప్తున్నాను, దేనికి భయపడను, దేనికి బెదిరిపోను. ఒకవేళ చుట్టూ శత్రువు నిలబడి మరణం నా ఎదురు నిలబడినా ధైర్యం ఉంటాను. ఎందుకో చెప్పనా? నాకు తెలుసు నా దేవుడు నాకు ఏం దర్శనం ఇచ్చాడు. దేవుడు యోసేపుకి ఇచ్చిన దర్శనం వేరు, యోసేపు పరిస్థితులు. అయినా దేవుడు ఏం చేశాడు? లింక్ నీకు తెలీదు, నీ దర్శనం నెరవేర్చేది ఆయన. ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? దర్శనాన్ని పొందుకోవాలి. అప్పుడు చూడండి, దర్శనాన్ని పొందుకొని దేవుని స్వరాన్ని విన్నాడు. దీని ఏం చేశాడు తెలుసా? నశించిపోయాడు. ఫస్ట్ ఏమయ్యాడు? అక్కడ ఏమన్నాడు? నేను పవిత్రమైన పెద్దలు కలిగినోడిని, ప్రజల మధ్య నివసిస్తున్నాను, నశించిపోయాను అన్నాడు. ఫస్ట్ పెదాలు పవిత్రమైన అవలేదా? అయ్యింది. తర్వాత ఏమైంది తెలుసా? నశించిపోయిన వ్యక్తి నశించిపోతున్న అనేకుల దగ్గర పంపబడ్డాడు. ఎక్కడ పంపబడ్డాడు? చూడండి, అక్కడ దేవుడు ఏమంటున్నాడు? నేను ఎవరు పంపాలి? మా నిమిత్తం ఎన్నంటాడు అంటే అక్కడ అంటున్నాడు 9వ వచనంలో ఆయన అంటాడు చూడండి, నేను చిత్తగించము, నేనున్నాను నన్ను పంపమనగా. అంటే యెషయా మాట్లాడతాడు ఏంటంటే నేను అంతానయ్యా. ఎప్పుడు నశించిపోయాడు కదా యెషయా. అలాంటి యెషయా మీదకి అగ్ని దిగి వచ్చినప్పుడు ఏం జరిగింది తెలుసా? నశించిపోయిన ప్రజల ఎంతకు వెళ్ళాడు దేవుని పక్షంగా. ఈ రోజు నేను చెప్తున్నా, నువ్వు కొన్ని విషయాల బలహీనుడిగా ఉండొచ్చు, నువ్వు బలం లేని వ్యక్తిగా ఉండొచ్చు, పాపాన్ని జయించలేని వ్యక్తిగా ఉండొచ్చు. అయితే పరిశుద్ధాత్మను పొందుకుంటే, పరిశుద్ధాత్మను నీ పైకి దిగి వస్తే జరిగే విషయం ఏంటి తెలుసా? నువ్వే బలమైన వ్యక్తిగా మారిపోతావు. నువ్వు ఏ విషయాలను బలహీనతలు జయించలేకపోతున్నావో అదే విషయాలను నువ్వు జయించగలవు. నువ్వు శరీరాన్ని జయించగలవు, పాపాన్ని జయించగలవు, నీ ఇరుగు పొరుగు సమాజంలో నీ సామాసాన్ని జయించగలవు. చూడడం తర్వాత ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లా నువ్వు దైవ దర్శనాన్ని పొందుకున్న తర్వాత అసలైన ప్రవక్తగా మార్చబడ్డాడు. ఈరోజు నేను చెప్పనా, మీరు విశ్వాసులే, అసలైన విశ్వాసులేనా? నమ్ముకున్న వాళ్ళే, అసలైన నమ్ముకున్న వాళ్ళేనా? నమ్ముకున్నట్టున్నారా? నమ్ముకున్నట్టు ఉండడం వేరు, అసలు ఇంకోవడం వేరు. మీరు నమ్ముకున్నట్టుండి పరిపూర్ణంగా మీ జీవితాలు మార్పు చెందకపోతే, పేరుకు బ్రతికి ఉన్నామనే పేరుగా ఉండి మృతమైన ఆత్మీయ జీవితాలు కలిగి ఉంటే, ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, తన ఆత్మ ద్వారా మిమ్మల్ని నేను దర్శించడానికి సిద్ధంగా ఉన్నా. మీరు పొందడానికి సిద్ధంగా ఉన్నారా? పశ్చాత్తాపడింది. అడగండి. యెషయాని దూత ద్వారా దర్శించిన దేవుడు, అపోస్తలుల పరిశుద్ధాత్మ అగ్ని చేత దర్శించిన దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని తన ఆత్మ చేత నింపుతాడు.